హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నానండి. అందరూ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇది మా ఇంటి పూజ అనమాట. ఆ వరలక్ష్మి అమ్మవారు అందరికీ ఆయురారోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, సిరి సంపదల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంటి పూజ వీడియో యూట్యూబ్ ద్వారా మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. ఇంక పొద్దున్నే లేచి ఇంటి ముందయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ పసుపు రాసి ముగ్గునైతే వేసుకున్నానండి. గడపకి ఇరువైపులా దీపాలను పెట్టుకున్నాను. ముందుగా తమలపాకు పెట్టేసి దాని మీద దీపాలు పెట్టి, తర్వాత బొట్లు పెట్టుకొని పువ్వులనైతే డెకరేట్ చేశాను. ఈ శ్రావణ మాసంలో అందరి గడపలు కళకళలాడుతూ ఉంటాయి కదండీ! ఆ తర్వాత ఇంక ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికైతే వచ్చేసానండి. నేను ప్రతి సంవత్సరం పులిహోర, బూరెలు, సేమియా అయితే ప్రిపేర్ చేస్తాననమాట. దీంతో సెలవిడి వడపప్పు కూడా పెడతాను. అన్ని రకాల స్వీట్స్ కూడా నైవేద్యంగా పెట్టుకుంటాను. ఇంకా తర్వాత నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయానండి. ఇంక ఈరోజైతే నేను పాపిడి చైన్ పెట్టుకున్నాను. ఆ తర్వాత చోకర్ మీకు ఆల్రెడీ నా గోల్డ్ వీడియోస్‌లో చూస్తే ఉంటుంది. చోకర్ ఎలా తీసుకున్నానో స్కీమ్ కార్డ్ మీద అదైతే పెట్టుకున్నాననమాట. ఇంక నల్ల పూసలు వేసుకున్నాను. థ్రెడ్ బ్యాంగిల్స్ పింక్ కలర్ వేసుకొని గోల్డ్‌వి సైడ్ బ్యాంగిల్స్ కింద వేసుకున్నాననమాట. ఇంకా ట్రెడిషనల్ లుక్ కావాలని చెప్పి ఒక చిన్నని సన్నగా ఉన్న వడ్డానం అయితే పెట్టుకున్నానండి. ఈ సారీ వచ్చేసరికి కంచి పట్టు చీర అండి. నేను చీరాల్లో అయితే తీసుకున్నాను. చాలా బావుంది. అండ్ యెల్లో అండ్ పింక్ కాంబినేషన్ కదా! మంచి లుక్ అయితే వచ్చింది. ఈ శ్రావణ మాసంలో అందరూ లక్ష్మీదేవుల్లా కనిపిస్తా ఉంటారు కదా! ఇంకా పూజకైతే అంతా రెడీ చేసేసిన తర్వాత ఒక గ్లాస్ బౌల్‌లోని కొంచెం వాటర్ వేసి ఒక లోటస్ అయితే ఆర్టిఫిషియల్‌ది మధ్యలో పెట్టానండి. చుట్టూ పచ్చిపులతో డెకరేట్ చేశాను. చాలా బావుంది. అమ్మవారికి కమలాలంటే చాలా ఇష్టం గదా! ఒక పక్కనైతే ఇది డెకరేటివ్ లాగా పెట్టేసాననమాట. ఇంకా పూజకైతే అన్నీ సర్దుకున్నానండి. సర్దుకున్న తర్వాత నైవేద్యం అన్నీ రెడీ పెట్టేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసానండి. ఈసారి పూజకు కూడా మా వారు డ్యూటీలోనే ఉండవలసొచ్చింది. రన్నింగ్ స్టాఫ్ కదా! ఇంకా తప్పదు. వాళ్ళకి ఒక లీవ్ అన్నది అలాంటివి ఈ పూజ టైంలో సెట్ అవ్వదనమాట. మనం ఏ పూజ చేసుకున్నా సరే ముందుగా గణపతి ఆరాధన చేసుకోవాలి కదా! నేను ప్రతి పూజలో కూడా వినాయకుడి అష్టోత్తరం అయితే చదువుకుంటానండి. ఏ పూజ అయినా అది చదువుకున్న తర్వాతే మిగిలిన పూజనైతే ప్రారంభిస్తాననమాట. ఇంకా తర్వాత పూజ స్టార్ట్ అయిపోయింది. వరలక్ష్మి కథ అంతా నేను చదువుకున్న తర్వాత అమ్మవారికి నీరాజనం సమర్పించేసుకున్నాము. మనకి పూజ స్టార్ట్ అవుతుందనేసరికి ఒక 1 వీక్, 10 డేస్ నుంచి మనకి చాలా పనులుంటాయి కదండీ! సో, మనకి షాపింగ్ చేసుకోవడం, అంతకుముందు కూడా క్లీనింగ్స్, షాపింగ్ అన్నీ చేసుకుంటాం. పూజ అయిన తర్వాత ఆ కష్టమంతా పోయినట్టుగా, అమ్మవారు ఎంతో కళకళలాడుతూ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తారండి. నిజంగా శ్రమంతా పోతుందనమాట. నాకైతే నేనింకా అలంకరణ కోసం చెప్తానండి. ఇక్కడ 2 పీటలు వేసుకొని, ముగ్గు పెట్టుకొని, బియ్యం పోసి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నాను. ఈ కమలాలు మొన్న మీకు సిల్వర్ ఐటెమ్స్ వీడియో చేసినప్పుడు ఈ కమలాలు ఫోటో వీడియో ఒకటి చేశాను కదండీ! అప్పుడైతే తీసుకున్నాను. పెద్ద సైజ్ అయితే 3 తీసుకున్నాను. చిన్న సైజ్ అయితే 9 తీసుకున్నాననమాట. అమ్మవారి ఫోటో ఒకటి పెట్టాను. ఇక్కడ విగ్రహానికి ఇరువైపులా పెట్టాను. స్వామివారి విగ్రహం కూడా ఉంది. ఆ 2 కమలంలో పెట్టుకొని అరేంజ్ చేసుకున్నాను. కామాక్షి దీపం అంటారు, గజలక్ష్మి దీపం అంటారండి. దీనికేమో మిగిలిన అష్టలక్ష్మిల కింద 8 కమలాలైతే వెండివి పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత అరటి చెట్లు అమ్మవారికి శుభానికి కదా! అది పెట్టుకున్నాను. మాకు కలశం లేదు. అందుకని ఇలా చెంబు పెట్టుకొని నీళ్ళు పెట్టి డెకరేట్ చేసుకున్నాననమాట. చెరుకు చెట్లు అరేంజ్ చేసుకున్నాను. తర్వాత గణపతికైతే ప్రత్యేకంగా పీట వేసి పెట్టుకున్నానండి. నా దగ్గరున్న ప్రమిదలన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. నా శక్తి కొలది అవకాశం ఎంతుంటే అంత పళ్ళు, ప్రసాదాలు అన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ డెకరేటివ్ ఐటెమ్ లాగా ఇలా పెట్టుకున్నానండి. అరటి చెట్లు వీడియో ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను కదా! షార్ట్స్‌లోని. అరటి చెట్లయితే పాట్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను. నేను వండినవి, కొన్నవి అన్ని నైవేద్యాలు కూడా ఇక్కడ అరిటాకులో పెట్టేసుకున్నాను. కార్నర్ ప్లేస్ ఖాళీగా ఉందని చెప్పి అక్కడ పాట్స్ పెట్టి డెకరేట్ చేశాను. ఇంకా చీర, జాకెట్టు, గాజులు అమ్మవారికైతే సమర్పించుకున్నానండి. మా పూజ అయితే ప్రతి సంవత్సరం నేను ఎలా చేస్తానో అలానే చేసుకున్నానండి. ఇంకా నా శక్తి కొలది ఎంతైతే అవకాశం ఉందో అందజేసుకున్నాను. చాలా బాగా అయింది. ఆ తర్వాత 5గురు పేరంటాలకి నేను తాంబూలం ఇస్తానండి. వీడియో తీసుకోలేదు మర్చిపోయాను నేను. ఆ తర్వాత నేను కూడా తాంబూలాలు తీసేసుకొని వీళ్ళు పిలుస్తారు కదా! అక్కడ కూడా తీసుకున్న తర్వాత నేనైతే లంచ్ చేసేసాను. మనకి ప్రసాదాలు తీసుకున్నాను. ఇంకా మా చెల్లి వాళ్ళైతే వాళ్ళు ఈ వారం చేసుకోలేదండి. వాళ్ళ కోసం ఇక్కడ ప్రసాదాలు ప్యాకింగ్ చేస్తున్నాము. ఇదేంటంటే మనం ఇప్పుడు ప్రసాదాలు ఇవ్వాలంటే వెళ్ళక్కర్లేదండి. మనం ప్యాకేజ్ డెలివరీ వాళ్ళకి బుక్ చేసుకుంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మనకు ఫుడ్ డెలివరీ అలాగా వాళ్ళనమాట. వీళ్ళేంటంటే మా చెల్లి వాళ్ళుకి పంపించాలని జెప్పేసి ఇంకెవరు లేరని ఇలా బుక్ చేసేసామనమాట. ఊబర్‌లో అయితే బుక్ చేశామండి. తర్వాత ఇక్కడొచ్చేసరికి ఇంకా సాయంత్రం సంధ్యాదీపం కూడా పెట్టేసుకున్నానండి. ఈ సాయంత్రమే మనకి కొంచెం టైం ఉంటుంది కదా! కనకదార స్తోత్రము, అష్టలక్ష్మి అష్టకాలు ఇలా ఏమైనా చదువుకోవచ్చనమాట. అమ్మవారికి సంబంధించినవి, స్వామివారికి సంబంధించినవి అన్నీ కూడా చదువుకొని విష్ణు సహస్రం, లలితా సహస్రం కూడా పెట్టేసుకున్నామనమాట ఇంకా. ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయిందండి. నిజంగా చాలా ప్రశాంతంగా, చాలా బాగా అయితే జరిగింది. మీ పూజ ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్
కామెంట్ చేసి చెప్పండి. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి.